పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. సాక్షాత్తు ప్రధాని స్థాయిలో ఉండి కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ఒక వ్యక్తికి పాదాభివందనం చేశారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఇది ఎక్కడ చోటు చేసుకుంది అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఢిల్లీ బహిరంగ సభలో ఈ సన్నివేశం అయితే చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థికి మోదీ పాదాభివందనం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం అయితే జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు 5వ తారీఖున జరుగుతాయి. అలాగే 8వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంకెన్ని రోజులో లేదు, మహా అయితే ఒక 5 రోజులు ఉంది అంతే ఎలక్షన్స్కి. ఈ లోపల అన్ని పార్టీలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే బీజేపీ, తర్వాత కాంగ్రెస్, ఇవి 3 హోరాహోరీగా పోరాడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో. దాంట్లో భాగంగా ఆ పార్టీలకు సంబంధించిన పెద్ద నేతలు అందరూ, ముఖ్య నేతలు అందరూ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి పాదాభివందనం చేయడం ఆకట్టుకుంది. గురువారం గోండాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ సన్నివేశం అయితే చోటు చేసుకుంది. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రధానికి పరిచయం చేస్తున్న టైంలో అయితే ఈ సన్నివేశం అయితే చోటు చేసుకుంది. వారంతా ఆయనకు పాదాభివందనం చేశారు. ఇక అందరూ మామూలుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సభ్యులందరూ, వాళ్ళు అభ్యర్థులందరూ మోడీ పాదాభివందనం చేశారు. ఇక ముఖ్యంగా ప్రతాప్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రవీందర్ సింగ్ నేగి, 40 సంవత్సరాలు ఉంటాయంటే ఈయనకి. ఎక్కడ ప్రతాప్గంజ్ నియోజకవర్గం అంట. ఈయన పేరు రవీందర్ సింగ్ నేగి. ఆయనను పరిచయం చేయకపోగా ఫస్ట్ ఈయనే మోదీ కాళ్ళు మొక్కారనమాట. ఎవరు? రవీందర్ సింగ్ నేగి మోదీ కాళ్ళు మొక్కితే తర్వాత తిరిగి మోదీ ఆయనకు 3 సార్లు పాదాభివందనం చేశారు. సో నేగి ప్రస్తుతం బీజేపీ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఆయనకు వివాదాస్పదుడు అన్న పేరు ఉందన్నమాట. ఇతను ఎక్కువ వివాదాలకి అతీతుడు, అంటే వివాదాలలోనే ఎక్కువ నిమగ్నమై ఉండేవాడు. ఈయన ఏది చేసిన వివాదం అయ్యే విధంగా ఆయనకు పేరుందట. మరి ఎందుకు మోదీ ఆయన కాళ్ళు మొక్కారు అని అంటే, ప్రధాని మమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదు అని ఏమన్నా అనుకున్నాడా మరి ప్రధాని? లేకపోతే కార్యకర్తలు, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ కలిస్తేనే ఒక పార్టీ, అలాగే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ దేశాన్ని మంచిగా పరిపాలిస్తుంది, అప్పుడు దేశం మొత్తం బాగుంటుంది అనే విధంగా మోదీ మైండ్లో పెట్టుకొని ఈ విధంగా చేశాడా, లేకపోతే ఏంటి అనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఈ ఫోటో అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ఎక్కడ చూడండి ఇదే ఫోటో. ముఖ్యంగా బీజేపీ వాళ్ళైతే విపరీతంగా ఈ ఫోటోను 1కి 4-5 సార్లు చూస్తున్నారంట. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఏంటి మోడీ వంగి దండం పెట్టుడేంది, 3 సార్లు కాళ్ళ మొక్కుడేంది, ఒక అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి కానీ విస్తుపోయారంట. మరి చూద్దాం ఇంకా. అంటే ఇక పూర్తి వివరాలు, అసలు మోడీ ఎందుకు కాళ్ళు మొక్కారో మరి ఎవరన్నా మీడియా వాళ్ళు అడిగితే బాగుంటుందని మరికొంతమంది అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.